దేశానికి స్వాతంత్రం కావాలి, భూస్వామ్య విధానం రద్దు కావాలి అనే మహత్తర లక్ష్యాలతో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ 89వ వార్షికోత్సవం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అఖిల భారత కిసాన్ సభ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ భూస్వామ్య విధానం రద్దు కాలేదని, పాలకులు పెట్టుబడి వర్గాలు కుమ్మక్కై పాలనను నడిపించడం వల్లే భూస్వామ్య విధానం రద్దు కాలేదని అన్నారు. 1973లో భూ సంస్కరణల చట్టం తెచ్చినప్పటికీ అది సరిగా అమలు కాలేదని, ఫలితంగానే ఇప్పటికీ కొద్దిమంది చేతులలోనే 50% భూమి కేంద్రీకృతమై ఉందని అన్నారు. ఈ విధానం మారాలని, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి ఉండాలని అఖిల భారత కిసాన్ సభ ఇప్పటికీ పోరాడుతోందని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనలేని పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఏఐకేఎస్కు ఉందన్నారు. పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని ఏఐకేఎస్ అనేక పోరాటాలు చేస్తోందని, ఈ పోరాటాల ఫలితంగా చట్టం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చట్టం చేయలేదని విమర్శించారు. రైతులను సంక్షోభం నుండి బయటపడేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, సర్దార్ రామచంద్రారెడ్డి, లింకుల రామచంద్రారెడ్డి, లావణ్య, కత్తుల ముత్తయ్య, కుమ్మరి పుల్లయ్య, నరసింహ, రామకృష్ణారెడ్డి, పుల్లయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అతివృష్టి ఏర్పడ్డప్పుడు కానీ అట్లాగే కౌలు రైతులకు హక్కులు కల్పించాలని, వాళ్ళకు కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించాలని, రైతుకు పంట రుణాలు అట్లా రుణగ్రస్తులైనటువంటి రైతాంగానికి రుణమాఫీ ఇచ్చి భారతదేశంలో రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు సంక్షోభం నుంచి బయటపడేయాలి, రైతు ఆత్మహత్యలు ఆగే విధంగా పరిపాలన సాగాలని ఏఐకేఎస్ కోరుకుంటున్నది. దానికి అనుగుణంగా అనేక పోరాటాలు చేస్తున్నది. కానీ భూస్వాములతో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వాలు ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాయి, రైతుల్ని కష్టాల పాలు చేస్తున్నాయి. అది ఇప్పటికైనా రైతాంగ వ్యతిరేక వైఖరిని ప్రభుత్వాలు, పాలక వర్గాలు మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతు భరోసాని, రైతు రుణమాఫీని, అదేవిధంగా మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు పేరుకే ప్రారంభించినట్టే ప్రారంభించింది, అయినా ప్రకటనలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. గోనె సంచుల కొరత ఉంది, మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ కొనుగోలు కేంద్రం కూడా ఒక కాంట వేసి ఒక కేజీ వడ్లు కూడా కొననటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి తీరు స్పష్టంగా ఉంది. అందుకని ఇప్పటికైనా బేషరతుగా వానకాలం, వర్షాకాలం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అకాల వర్షాలు వచ్చే పరిస్థితిలో మరి కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం తడిస్తే మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించి కొనుగోలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైతులకు 6 వేల కష్టపడే రైతాంగానికి ఎటువంటి నిర్ణయాలు పాలకులు తీసుకోవడం లేదు. ఇది ఏఐకేఎస్ ఏర్పడే దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు నిర్వహించింది. ఆనాడు వలస పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఈ సంఘం ఏర్పడ్డది. అప్పటి నుంచే అనేక పోరాటాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికి కూడా ఏఐకేఎస్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధాన పాత్ర పోషిస్తూ రైతాంగానికి అనుకూలంగా వారికి మద్దతు ధర చట్టం కావాలని, రైతు ఆత్మహత్యలు ఆపాలని చెప్పి, అట్లాగే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని చెప్పి, ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు ఏవైతున్నాయో అవన్నీ సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఏఐకేఎస్ పోరాడుతుంది. ఇప్పటికైనా ఈ మద్దతు ధర చట్టం అనేది కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి తప్పకుండా దాన్ని చట్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.